ఈ వీడియోలో పూసలతో బాతల్లే విధానంలో భాగంగా మన సబ్స్క్రైబర్స్కి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి. ఆ డౌట్స్ని క్లియర్ చేస్తాను ఈ వీడియో ద్వారా. వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో మన సబ్స్క్రైబరు కామెంట్ బాక్స్లో కామెంట్ స్క్రీన్ మీద పెట్టాను, ఒకసారి చూడండి. డౌట్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. కామెంట్ ఏం పెట్టారంటే అండి, లక్ష్మి గారు అయితే నాకు హెడ్ పార్ట్ అర్థం కాలేదండి అని ఫస్ట్ ఒక కామెంట్ పెట్టారు. నేను రిప్లై ఏమి ఇచ్చానంటే అండి, కామెంట్ బాక్స్లో మీరు వీడియోని 1-2 సార్లు చూడండి మేడం, మీకు అర్థమవుతుంది అన్నాను. మరలా తిరిగి వారు రిప్లై ఏం పెట్టారంటే, నేను చాలాసార్లు చూశానండి, 10 times దాకా చూశాను, నాకు అర్థం కాలేదు మేడం, నాకు అర్థం కాలేదు ఆ పాయింట్ హెడ్ పార్ట్లోను అన్నారు. చక్కగా నేనేమన్నానంటే టైంతో మెన్షన్ చేయమన్నానండి. వారికి వీడియోలో ఎక్కడ అర్థం కాలేదో ఆ టైం నుంచి వీడియో చూస్తూ ఉన్నప్పుడు ఆ టైం నుంచి ఒక టైం నాకు ఈ మధ్య భాగం అర్థం కాలేదండి అని పెట్టారు చక్కగాను. అలా ఎవరైనా సరే మీరు ఇప్పుడు లక్ష్మి గారి లాగా టైంతో సహా కామెంట్ బాక్స్లో మీకు ఎక్కడ అర్థం కాలేదో వీడియోలో మీరు అలాగే పెట్టండి. ఇప్పుడు లక్ష్మి గారు నాకు ఇలా కామెంట్ పెట్టడం మూలానండి టైంతో సహా నేను ఆ వీడియోని చూసి ఓకే వీళ్ళకి ఇక్కడ అర్థం కాలేదని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో నేను ఆ ఐటెం గురించి మీతో మాట్లాడతాను. వీలైతే చేస్తానండి వీడియో, లేదు అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే అండి, మీరు కూడా అర్థం కాకపోతే ఏ వీడియో అయితే అర్థం కాలేదో, ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నాయనుకోండి, పార్ట్ 1లో అర్థం కాలేదనుకోండి పార్ట్ 1 దగ్గరికే వచ్చే కామెంట్ పెట్టండి టైంతో సహా. పార్ట్ 2 అర్థం కాలేదనుకోండి పార్ట్ 2 దగ్గరే పెట్టండి. ఎందుకంటారా, పార్ట్ 1 పార్ట్ 2 దగ్గరే తీసుకొచ్చి పెడితే నాకు అర్థం కాదండి. ఓకేనా, ఇదొక్కటి గుర్తుపెట్టేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ డౌట్స్ ఒకసారి చెప్తానండి. కామెంట్ బాక్స్లో పెట్టినవి ఒక సబ్స్క్రైబర్ పెట్టారండి, నేను బాత్ అల్లుతుంటేనండి నెక్ పార్ట్ దగ్గర అర్థం కావట్లేదు, కొత్తగా అల్లిక స్టార్ట్ చేశానండి, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి 2 months కిందట పెట్టారండి. నెక్స్ట్ ఇప్పుడు లక్ష్మి గారు హెడ్ పార్ట్ అర్థం కాలేదని పెట్టారు. ఇంకొకళ్ళలోనో కంటి భాగం దగ్గర నాకు ఇబ్బందిగా ఉందండి, కొంచెం వేయలేకపోతున్నానండి అని పెట్టారు. అందుకని చెప్పేసి వీటన్నిటినీ కలిపి ఈ వీడియో మొత్తం కలిపే వస్తుందండి. ఈ వీడియోని కవర్ చేస్తూ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికండి, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఇప్పుడు బాతు చూపిస్తున్నాను చూసారా, ఆ బాతు నేను ప్రీవియస్ వీడియోస్లో 2 parts కింద డివైడ్ చేసి అల్లే విధానం షేర్ చేశాను అనమాట. దానిలో ఫస్ట్ పార్ట్ 1లోనూ బాడీ పార్ట్ వరకు ఉంటుంది, పార్ట్ 2లోనూ హెడ్ పార్ట్ నెక్ పార్ట్ దగ్గర నుంచి హెడ్ పార్ట్ ఉంటుంది, రెక్కలు ఉంటాయి అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు నేను పార్ట్ 2 వీడియో అర్థం కాలేదన్నారు కాబట్టి ఆ వీడియో చేస్తున్నాను. పార్ట్ 1 వరకు ఎంత అయితే ఉంటుందో ఇప్పుడు బాడీ పార్ట్ నేను రెడీ చేసేసుకున్నానండి. ఇప్పటి వరకు అది చూపిస్తున్నాను చూసారా, అలా వైట్ అండ్ డార్క్ పింక్ కలర్లో తీసేసుకున్నాను అనమాట. తీసేసుకుని అల్లేసాను. దాంతోపాటు అల్లుతూ ఉంటే నాకు ఒక ఐడియా వచ్చిందండి. పక్కన బుట్ట, ఒకటి చిన్న బుట్ట అయితే నేను రెడీ చేశాను అనమాట. మీరు పార్ట్ 1లో మీకు అల్లుకోవాలి అంటే, ఇప్పుడు బాతుని వీడియో చూశారు కదా, మీరు పార్ట్ 1 కావాలి కదా, లింకు కామెంట్ చేయండి, మేము పార్ట్ 1 పెట్టండి, మేము బాత్ అల్లుకోవాలనుకుంటున్నాము అంటే నేను లింక్ పెడతా. లేదంటే ప్రీవియస్ వీడియోస్లోకి ప్లేలిస్ట్ ఉంటుందండి, దానిలో బర్డ్స్ అండ్ యానిమల్స్ అని ఉంటుంది ప్లేలిస్ట్లో, దానిలోకి వెళ్ళి చెక్ చేసినా మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద బుట్ట చూపిస్తున్నాను చూసారా, ఈ బాతు అల్లుతూ ఉంటేనే ఇలా ఒక్క బాతు అల్లుతుంటే ఇది కూడా మనకి ఒక ఐటెం రెడీ చేస్తున్నాం అనుకోండి, దాంతోపాటు 2-3 వస్తాయండి ఐడియాస్. మనం వేస్తూ ఉంటే ఐడియాగా మనం ఉంటూ ఉంటే అలా బుట్ట ఉంది కదా, అది కూడా అల్లానమాట బాతు అల్లే విధానంలో. ఓకే అండి, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను బుట్ట అల్లే విధానం షేర్ చేశానండి, కానీ ఎందుకో అలా బాగుంది అనిపించింది, సరే అని చెప్పేసి అక్కడ 6 beads వేసేసి అటు ఇటు హ్యాండిల్ వేసేసాను అనమాట. మనకి బుట్ట అయిపోయింది. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లోనండి కిచెన్ వేర్ ఐటమ్స్ ఉన్నాయి, దేవుని ఉన్నాయి, వాటిల్లో ఇది ఒకటి చేర్చచ్చు అని చెప్పేసి బాగుందని చెప్పేసి అల్లేసాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతామండి, చూసేయండి. పార్ట్ 2 అన్నమాట వీడియో. నేను అదిగోండి అక్కడి నుంచి నెక్ పార్ట్ దగ్గర నుంచి ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాను. ఈ మొత్తం వేసేసేద్దాము. బ్లాక్ బీడ్స్ తీసేసుకోండి మీరు, ఇంకా ముందు ఏమైనా కలర్ తీసుకోండి, అల్లుతూ ఉంటే మీకే ఐడియా వస్తుంది. నేనైతే బాడీ పార్ట్ వరకు అల్లేసాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి బీడ్స్ గురించి చూసేయండి. ఇవి చెమ్కీ బీడ్స్ అంటారండి. ప్లెయిన్ బీడ్ మీద చెమ్కీలు ఉంటాయి చూసారా, మనకు ముగ్గుల్లో వేసుకునే గ్లిట్టర్ ఉంటుంది చూసారా మనకి ఫ్యాన్సీ షాపుల్లోనూ, అవి దీని మీద అద్దినట్టుగా ఉంటాయి. కానీ పెద్దగా మనకి రంగు ఇవ్వండి, నలిపి చూపిస్తున్నాను, కొంచెం లైట్గా అక్కడక్కడక్కడక్కడ పోతుంది. ఇదిగోండి కింద అక్కడక్కడ కొంచెం ఉందో చూసారా, చాలా లైట్గా పోతుందండి, కానీ బాగున్నాయి బీడ్స్. ఇప్పుడు ఈ బీడ్స్తోనే నేను మీకు బాత్ అల్లే విధానం షేర్ చేస్తాను. హెడ్ పార్ట్ అదే నెక్ పార్ట్ దగ్గర నుంచి అల్లుతానండి. ఇదిగోండి ఆల్రెడీ నేను బాడీ పార్ట్ అల్లేసా, అంటే ప్రీవియస్ వీడియోస్లో
ఈ బాత్ అల్లే విధానంలో బాడీ పార్ట్ వరకు ఉంటుంది. పార్ట్ 1 ఇక్కడ వరకు ఉంటుంది. పార్ట్ 2 ఇక్కడి నుంచి నేను షేర్ చేశాను అనమాట. ఓకే అండి. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ ఇక్కడి నుంచే వారికి డౌట్ అనేది ఉంది. ఇక్కడ ఈ వీడియోలో ఇక్కడి నుంచి షేర్ చేస్తా ఈ మొత్తం. ఇదిగోండి, ఇక్కడ 3 బీట్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఎదురికి ముందు 3 బీట్స్ ఉంటాయి. 1 2 3. ఇదిగోండి 1 2 3 ఉంటాయి. మరలా ఇక్కడ కూడా ఎదురుకి 3 ఉంటాయి. 1 2 3. ఈ 3 తీసుకోవద్దు. మనకి నెక్ పార్ట్ అనేది ఎక్కడ ఉంటుందండి? పై నుంచి వస్తుంది. ఈ పై భాగం నుంచి నెక్ అనేది వస్తుంది. సైడ్కి ఇటు సైడ్కి నెక్ ఉండదు కదండి. అది ఒకటి గ్రహించండి. ఏ బీట్స్కి వేయాలా అనేది ముందు గ్రహించండి. ఈ 3 బీట్స్ తీసుకోవాలి. ఇలా పట్టుకోండి. చూడండి నేను ఎలా పట్టుకున్నాను. నా చెయ్యంక చూడండి. మీరు అల్లుకున్న ఐటమ్ ఎంక చూసుకోండి. ఇక్కడ ఈ బీడు 2 బీట్స్, ఇక్కడ ఒక బీడు 3 బీట్స్. ఓకేనా? పొజిషన్ చూడండి ఒక్కసారి బీడ్స్ని. ఇదిగోండి, ఇది సిట్టింగ్లో ఉంటుంది. సిట్టింగ్ అంటే నీడిలు కూర్చున్నట్టు ఉంది. ఓకేనా? ఇది ఒకటి గ్రహించండి. కూర్చున్నట్టుగా ఉంటుంది నీడిలు. ఇలా అడ్డంగా ఉంది కాబట్టి దీన్ని సిట్టింగ్ పొజిషన్ అంటారు. ఇదిగోండి, ఇది చూడండి, ఈ ఎదురువి 2 స్టాండింగ్ పొజిషన్లో ఉంటాయి. నెక్స్ట్ ఇది కూడా నిలబడింది చూసారా సూది? ఇది కూడా స్టాండింగ్ పొజిషన్లో ఉంటాయి. ఇలా ఉండాలి ఫస్ట్. ఓకే అండి. ఇక్కడ మనకి ఈ 3 బీడ్స్లో ఫస్ట్ బీడ్ తీసుకుందాం. ఇది 1 2 3. ఈ 3 బీడ్స్లో ఫస్ట్ బీడ్ ఇక్కడ 1 బీడ్ ఉంది. చూడండి 3 బీడ్స్కే మనం వేసేది. ఎప్పుడు 4 బీడ్స్కి వేస్తాం. కానీ ఈ బాత్ అల్లే విధానంలో నెక్ పార్ట్ అనేది 3 బీడ్స్కి మాత్రమే ఇక్కడ వేస్తాం. ఇక్కడ 1 బీడ్ ఉంది. 3 బీడ్స్ తీసుకోవాలి. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి. వీడియోని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఇదిగోండి 3 + 1 4. ఇలా. నెక్స్ట్ సెకండ్ బీడ్ అండి ఇది. ఇదిగోండి ఎదురుకు పెట్టి చూపిస్తున్నా. ఇలా ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. టూ బీడ్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసానండి. ఇక్కడ పైకి తీసుకెళ్ళిపోవాలి. ఇంకా 3 బీడ్సే కాబట్టి థర్డ్ బీడ్కి వచ్చేటప్పటికి సైడ్ ఉన్నది చూసారా? దీన్ని కూడా తీసుకెళ్ళిపోవాలి పైకి. ఇలా ఇక్కడ 1 2 3 ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ చూడండి ఒక్కసారి. ఇక్కడ 4 బీట్ మెథడ్ వచ్చింది. ఇక్కడ కూడా 4 బీట్ మెథడ్. నెక్స్ట్ ఇక్కడ కూడా 4 రావాలి. 1 2 3 ఉన్నాయి. కేవలం 1 బీట్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా తీసుకొచ్చేసి 3 బీడ్స్కి వేసేసాం. పైకి అల్లుతున్నాం కాబట్టి నీడిల్ని ఈ బీడ్లో నుంచి పైకి తీసుకొచ్చేయండి. ఇదిగోండి ఇక్కడ మీకు 3 బీడ్స్ అయితే వస్తాయి. 1 2 3 1 2 3. ఓకేనా? ఇప్పుడు 3 వైపులన 4 4 రావాలి. ఇదిగో చూసారా? ఒక 4, ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4. ఓకే అండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. సేమ్ ఇంతే. ఇక్కడ చూడండి అర్థం కాని వాళ్ళు. ఈ 3 బీడ్స్లో ఫస్ట్ బీడ్కి వేస్తున్నాను. ఇప్పుడు నేను వేసేవి 5mm సైజ్ బీడ్స్ అండి. కొంచెం చిన్న సైజ్ బీడ్స్, రెగ్యులర్గా వాడేవి కాకుండా షైనింగ్ బీడ్స్, కొంచెం చమ్కీ బీడ్స్ అంటారండి వీటిని. ఇలా ఫస్ట్ చూడండి ఇక్కడ 1 బీడ్ ఉంది. స్టార్టింగ్ 3 యాడ్ చేయాలి. 3 బీడ్స్లో ఫస్ట్ బీడ్కి 3 బీడ్స్ యాడ్ చేసాం. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ ఈ రెండింటిని కలపాలి. ఇక్కడ తీసుకెళ్ళండి నిలువు బీడ్. ఇదిగోండి ఫస్ట్ బీడ్ ఉంది చూసారు? దీనిలోకి
ఇలా కలిపేసేయాలి. పైకి తీసుకురండి. ఈ బీడ్లోకి ఇలా తీసుకొచ్చేయండి. చూడండి ఇలా. ఇక్కడ మనకి 1 2 3 1 బీడ్ మాత్రమే ఇక్కడ యాడ్ చేయాలి. టూ స్టెప్స్ అయితే వేసేసామండి. ఇప్పుడు ఇదిగోండి 2 స్టెప్స్ వేసాం. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. మనం కూడా ఇక్కడ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ వేసాం. థర్డ్ స్టెప్లో ఈ పార్ట్ వేస్తాం. నెక్ భాగం అనేది ఇక్కడ వస్తుంది అనమాట. హెడ్ పార్ట్ ఇక్కడ స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ వరకు నెక్ అయిపోయింది. ఇక్కడ నుంచి హెడ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దండి. చేస్తే మాత్రం మీకోసం నేను చేసిన వీడియో వృధా అయిపోతుంది. మీరు ఎక్కడ అర్థం కాలేదో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తా. ఓకే అండి. పెట్టుకుంటే ఈ బీడు వెనక భాగం అవుతుంది. చూడండి నా చెయ్యంక చూడండి. ఇక్కడ నుంచి మీరు వీడియోని మరలా ఇంకొకసారి చెప్తున్నానండి, తప్పనిసరిగా చూడండి. ఇదిగోండి ఇలా పట్టుకుంటే మనకి 3 బీడ్స్ ఉన్నాయి కదా. దీనిలో ఇక్కడ 3 డాట్స్ అల్లే ఉన్నాయి. ఈ డాట్లో ఈ బీడ్ వెనక భాగం వస్తుంది. నెక్ పార్ట్ బాతుకి ఇలా. ఇది ముందు భాగం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేను ఎలా వేస్తున్నానో అలాగే పట్టుకోండి. ఈ తోక భాగం అనేది వెనక్కు ఉండాలా, హెడ్ పార్ట్ అనేది ముందుకు ఉండాలా. ఇలా ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఇదిగోండి ఇక్కడ 1 బీడ్ ఉంది. 4 బీడ్స్ యాడ్ చేయాలి. 4 + 1 5 ఇలా. ఇదిగోండి ఇలా. ఓకేనా. మరలా లైట్ వేస్తానండి ఇలా. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 3 + 2 5 2 బీడ్స్కి వేసేసాం. 3 బీడ్స్లో ఫస్ట్ బీడ్, సెకండ్ బీడ్. ఓకేనా. థర్డ్ బీడ్కి తర్వాత వేద్దాము, ఇప్పుడు వేయకూడదు. ఓకేనండి. ఇది తర్వాత వేద్దాం. ఇక్కడికి తీసుకెళ్ళిపోండి. మరలా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దీనికి ఇది ఫస్ట్, ఇది సెకండ్ దానిలోకి ఇక్కడికి ఇదిగోండి చూసారా. ఫస్ట్ సెకండ్ 5 ఇది. ఫస్ట్ 5, సెకండ్ 5లో ఎక్కడికి తీసుకొచ్చానో చూడండి. నీడిల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ బేస్ 1 బీడ్ తీసుకోండి. ఈ బీడ్ మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసాం. దీనికి 4 బీడ్స్ యాడ్ చేసాం. ఇక్కడే ఉంటుందండి కిటుకు. ఈ ఒక్క కిటుకు మిస్ అయ్యారు అంటే మీకు హెడ్ పార్ట్ రాదు. ఓకేనా. ఇక్కడ 3కి మనం 1 2 వేసాం. ఇంకొకసారి చెప్తున్నానండి. ఈ బీడ్ ఇక్కడ బేస్ చేసుకోండి. 1 బీడ్ 4 బీడ్స్ యాడ్ చేయండి. 1 2 3 4 ఇదిగోండి 4 బీడ్స్. ఈ 1 బీడ్కి ఏమీ లేదు. గాల్లో మనం దీపం పెట్టినట్టండి ఒక రకంగా చెప్పాలంటే. బేస్ ఇది. ఇక్కడ మీకు తప్పు జరిగేది. ఇప్పుడు మీరు వీడియో ఇక్కడ మీరు అసలు చూడాల. ఇదొక్కటి మీరు చూడాల. ఈ ఒక్క ఇదిగోండి ఇక్కడ ఒక్కటి మీరు చూడకపోవటం మూలాన నేను వీడియోని చూశానండి. చాలా క్లియర్గా ఉందండి. చాలా క్లియర్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ 1 వెనక భాగానికి 1 యాడ్ చేసాము. ఇటు సైడ్న 3 బీడ్స్లో ఫస్ట్ బీట్, ఫస్ట్ 5 బీడ్స్, సెకండ్ 5 బీట్కి ఇది ఒక్కటి బేస్ చేసుకున్నాము. 4 బీడ్స్ యాడ్ చేసాము. ఇది దీనిలో ఉన్న కిటుకు హెడ్ పార్ట్లో. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఇక్కడికి
చూడండి నేను ఎలా తీసుకొస్తాను. ఫస్ట్ బీట్, సెకండ్ బీట్, థర్డ్ బీట్, ఫోర్త్ బీట్. దీనిలో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఇలా చూసారా, ఇలా ఇక్కడికి నీడిల్ తీసుకొచ్చేసేయండి. తీసుకొచ్చేసి థర్డ్ బీట్ని చూసారా, దానిలో కూడా తీసుకొచ్చేయండి. ఇలా థర్డ్ బీట్లో కూడా తీసుకొచ్చేయండి. ఇప్పుడు 3 బీట్స్లో స్టార్టింగ్ ఉంది చూసారా, దీనిలోకి ఇప్పుడు తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేసి ఇక్కడ ఈ బీట్ ఉంది కదా, దీన్ని కూడా కలిపేయండి. దీన్ని కలిపేసేయండి. కలిపేస్తే మనకి ఇక్కడ 1 2 3 ఉంటాయి. 2 బీట్స్ యాడ్ చేయాలి. ఓకే అండి, ఇక్కడ మీకు అర్థం కాంది. ఈ స్టెప్లో ఈ బీట్లో నుంచి ఈ బీట్లోకి ఈ పైకి ఇలా కలిపేసేయాలి. ఓకే అండి, ఇందాక మనం 3 బీట్స్కి ఎన్ని వచ్చాయో చూడండి ఒక్కసారి. ఇదిగోండి 1 2 3 4. 3 బీట్స్కి 4 వేసామంటే ఫస్ట్ 5 బీట్ వేసాము నెక్ పార్ట్ వెనక భాగం, తర్వాత ఇంకొక 5 వేసాము. ఈ 5కి ఈ 5 బీట్స్ అనేది యాడ్ చేసాం. ఇక్కడ ఒక్కటి మూతి భాగం ముందుకు వస్తుంది. ఇక్కడ మనకి బాతుకి ఈ పార్ట్లో ఇలా స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే అండి, ఇది ఇక్కడ మీరు ఈ నెక్ పార్ట్లో, ఈ హెడ్ పార్ట్లో ఈ స్టెప్ దగ్గర మీకు అర్థం అయ్యి ఉండదు బహుశా. ఓకే అండి, ఇప్పుడు మీకు బీట్స్ కౌంట్ చేసి చెప్పేస్తాను, ఒకసారి చూసేయండి. ఇదిగోండి, ఇలా మనకి ఎలా ఉంటుందంటే ఒక బాదంకాయ షేప్ ఉంటుంది చూసారా, ఆ షేప్లో ఉంటుంది అన్నమాట. ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. చాలా నిదానంగా చూపిస్తున్న వీడియో మాత్రం. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఒకసారి కౌంట్ చేసి చెప్తాను బీట్స్ ఎన్ని వచ్చాయో. ఇదిగోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 1 అని చూసారా, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 రావాలండి. ఓకేనా, వెనక భాగం ఇంకా ఈ స్టెప్ అయిపోయింది మనకి. ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఈ 2 బీట్స్ 5 బీట్స్ మధ్యకి నీడిల్ తీసుకొచ్చేయండి. అంటే ఇప్పుడు మనం ఈ పార్ట్ వేస్తున్నాం. ఈ భాగంలోనే కంటి భాగం వస్తుంది. ఇక్కడ కూడా ఒకసారి చూడండి, 5 బీట్స్ ఉన్నాయి కదండి. 5 బీట్స్లో వైర్ అనేది మధ్యకుంది. ఇప్పుడు బేస్ ఈ 5 బీట్లో నుంచి ఈ బీడు, ఈ 5 బీట్స్లో నుంచి ఈ బీడు 1 2 బీట్స్ బేస్ చేస్తాము. ఒక కన్ను వేసేద్దామండి. ఇక్కడ ఫస్ట్ 2 వైట్ బీట్స్ ఎక్కించేసుకోండి. నెక్స్ట్ ఒక బ్లాక్ బీట్ కూడా ఎక్కించేసుకోండి. కంటి భాగం అన్నమాట. ఇది ఒక కన్ను, ఒక బ్లాక్. ఇలా ఎక్కించేసుకుని ఇదిగోండి, ఇప్పుడు వెనక ఉంది తోక భాగం అనేది బాతుకి వెనక ఉంది. చూడండి ఒక్కసారి, నాకు రైట్ వైపున వేస్తున్నా కన్ను అనేది. ఇటు నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి ఇలా తిరుగుదాం. ఇదిగోండి, ఇలా 2 బీట్స్ తీసేసుకోండి. 2 బీట్స్కి మనం ఇలా యాడ్ చేసాం 3 బీట్స్. ఓకే అండి, ఇలా రావాలి. ఒక కన్ను వేసేసాం. నెక్స్ట్ మరలా 2 బీట్స్ బేస్ చేసుకోండి. 1 2. ఓకేనా, ఇదిగోండి వెనక భాగము 2 బీట్స్. ఇక్కడ ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఇక్కడ బేస్ 2 ఉంటాయి. 1 2 3 ఉన్నాయి. మీరు 1 బ్లాక్ 1 వైట్ యాడ్ చేయాలి. ఇలా ఇంకొక కన్ను భాగం 2 బీట్స్. ఆల్రెడీ 3 వైట్ బీట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3 2 బీట్స్ యాడ్ చేస్తున్నాం. మనకి 2 కళ్ళు భాగం వచ్చేసాయి. బాతుకి 2 కళ్ళు వేసేసాం. ఓకే అండి, నెక్స్ట్ ఇక్కడ పక్క బీడుని చూసారా, ఈ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఈ బీడ్లోకి తీసుకెళ్ళిపోండి. తరువాత ఎదురుకి పెట్టుకోండి. ఇక్కడ ఈ బీడ్ కనిపిస్తాను చూసారా, దీని పక్కనే ఈ బీడు.
ఇదిగోండి ఈ బీడ్లోకి ఆపి చూపిస్తా లైటు. ఇదిగోండి ఈ బీడ్ పక్కన ఈ బీడ్ ఎదురుకి బీడ్లోకి తీసుకొచ్చేయండి. ఇప్పుడు చూడండి కనిపించింది కదా, లైట్ ఆఫ్ చేసి చూపించాను. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి మీరు. ఈ బ్లాక్ బీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేయండి. ఇక్కడ 4 బీట్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడుతుంది. నెక్స్ట్ పైకి తీసుకొచ్చేయండి. ఎదురు బీట్లో నుంచి ఇలా పైకి తీసుకొచ్చేయండి. ఇక్కడ నెక్ పార్ట్లో ఇక్కడ 5 బీడ్స్ ఉన్నాయి చూసారు. 1 2 3 4 5లో ఇక్కడ పైకి కనిపిస్తుంది చూసారు ఉబ్బెత్తుగా. ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇలా ఓకేనా, దీనిలోకి తీసుకొచ్చేయండి. ఇక్కడ 1 2 బీడ్స్ ఉంటాయి. మీరు ఇక్కడ ఏ బీడ్ అయితే ఇక్కడ రెక్కలకి వీటికి ఏ బీడ్ అయితే యాడ్ చేశారో ఇక్కడ ఆ బీడ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్కై బ్లూ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ స్కై బ్లూ యాడ్ చేశాను. ఇప్పుడు నేను దీనికి ఇట్లా డార్క్ అదే పచ్చల పండు కాబట్టి నేను అలా యాడ్ చేస్తాను. ఫస్ట్ వైట్ ఎక్కించుకోండి, తరువాత పచ్చల పండు కలర్ ఎక్కించేసుకోండి. ఇలా 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. 2 + 2 4. ఇక్కడ 4 బీట్ మెథడ్ అనేది మనం ఉపయోగించామండి. ఓకేనా, ఇదిగోండి ఇంకా మనకి అయిపోయింది. ఇంకా ఎక్కడ ఏమీ యాడ్ చేయాల్సింది ఏమీ లేదు. ఇక్కడ లూజ్గా ఉంది కదండి, ఇదంతా విడివిడిగా ఉన్నాయి. దీన్ని కలుపుదాం, ఊరికే సూదితో కొంచెం కలిపేద్దాం. ఎలా కలుపుతానో చూడండి. ఇక్కడ వరకు అయిపోయింది కదా మనకి. ఇదిగోండి ఇక్కడ వైట్ బీడ్ ఉంది కదా, ఈ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి ఫస్ట్. తరువాత బ్లాక్ బీడ్లోకి తీసుకెళ్ళండి. ఇక్కడ ఒక కన్ను ఉంది కదా, దీనిలోకి తీసుకెళ్ళిపోండి. నెక్స్ట్ ఇంకా దీనిలోకి కూడా మరలా ఇక్కడికి వచ్చేయండి. ఇదిగోండి ఇంకా ఇక్కడ విడివిడిగా ఉన్నాయి బీడ్స్ చూసారా, విడివిడిగా ఉన్నాయి. అవి ఎలాగో కలుపుతామో చెప్తా. ముందుకు తీసుకొచ్చేయండి. ఇక్కడ 5 బీడ్స్లో ఇక్కడ ఫ్రంట్ ఉంది చూసారా, ఈ బీడ్కి కిందకి ముందుకు తీసుకొచ్చేయండి. ఇక్కడ హెడ్ పార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఒక కన్ను ముందు భాగము, ఇంకొక కన్ను చూసారా, ఎంత ఈజీగా ఉందండి. ఈ 2 స్టెప్స్లోనే మీకు డౌట్ అంతే. ఎంత బాగుందో చూసారు కదా. ఇంకా ఇక్కడ నీడిల్ని తీసుకొచ్చేసేయండి ఇక్కడికి ఈ బీడ్లోకి. ఇక్కడ మూతి భాగం వేసేద్దాం, అంటే ఇలా ముందుకి. మీ ఇష్టం ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే గ్రీన్ తీసుకుంటున్నానండి. 3 బీడ్స్ గ్రీన్ తీసేసుకుంటా. 3 బీడ్స్ ఎక్కించేసుకోండి. మన ఇష్టం అండి, ఏ కలర్ అయినా ఎక్కించుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం మీరు ఇక్కడ ఏ కలర్ అయితే వేశారో అదే వేసుకోవాలి. ఇక్కడ అప్పుడే అందం వస్తుంది మనకి. ఓకే అండి, ఇదిగోండి ఇక్కడ విడివిడిగా ఉన్నాయి బీడ్స్. వీటిని ఇప్పుడు కలుపుతాం. ఎలా కలుపుతానో చూడండి. ముందు ఎక్కించేసుకోండి ఈ ఒక్క బీడ్కి. ఇలా ముందు ఇలా మూతి భాగం అనేది వేసేసాం. వేసిన తర్వాత మనకేమవుతుందంటే అండి, ఇలా వదిలేసామనుకోండి మనకి స్టిఫ్గా ఉండదు, ఇలా ముందుకి వెనక్కి ఉంటుంది. అందుకని దీన్ని కొంచెం టైట్గా లాగేసి ఇక్కడ బీడ్ ఉంది చూసారా, వైట్ బీడు, ఈ వైట్ బీడ్లో నుంచి ఇక్కడ అడ్డబీడ్ ఉంది చూసారా, దీనిలోకి కూడా తీసుకెళ్ళిపోండి. ఇలా తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఈ వైట్ బీడ్స్ ఉన్నాయి చూసారా, ఈ వైట్ బీడ్స్ని కలిపేసేయండి. ఇప్పుడు ఇలా మొత్తం ఇదిగోండి ఇలా కలిపేసేయండి. ఇది వచ్చేసి అంటే ఇప్పుడు తీసుకొచ్చేసి ఇలా కలిపేసాం. మనకి ఇప్పుడు విడిగా లేచారా, కలిసిపోయినాయి అన్నమాట. ఇలా ఓకే అండి. ఇంకా నెక్స్ట్ ఇంకా అయిపోయిందండి మనకి హెడ్ పార్ట్ కూడా.
కొంచెం టైట్గా లాగేసేయండి, ఎక్కడికక్కడికి టైట్గా ఉండాలి. ఇదిగోండి ఇలా వెనక్కే మీరు అనాలి. ఇలా వదిలేశారనుకోండి మూతి భాగం అనేది కదిలిపోతూ ఉంటుంది. ఇంత స్టిఫ్గా అయితే రాదనమాట. ఇదిగో చూడండి ఎంత బాగుందో. హెడ్ పార్ట్, నెక్ పార్ట్ నుంచి హెడ్ పార్ట్ వరకు మనకు అయిపోయింది. ఇదిగోండి ఇంకా ఇక్కడ నాటు వేసేయండి. ఇలా వేసేసి ఒక బీడ్లోకి తీసుకెళ్ళిపోండి. ఒక బీడ్లోకి ఇలా తీసుకెళ్ళిపోయి కట్ చేసేయండి ఎక్స్ట్రా ఉన్నది. ఇదిగోండి ఇలా ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వేసానండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు అల్లుకున్న తర్వాత మేము అల్లుకున్నాము అని చెప్పేసి కామెంట్ చేస్తేనే మీరు అల్లుకున్నది లేనిది నాకు అర్థమవుతుందండి. ఓకేనా? మీరు అడిగినట్టుగానే నేను మన సబ్స్క్రైబర్స్ అడిగిన మేరకే నేను ఈ వీడియో అయితే చేశానండి. ఇలా ఇలాగే మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అడుగుతూ ఉండండి, నేను చేసేస్తూ ఉంటా వీడియో మాత్రం. నెక్స్ట్ నేను ఇవి రెక్కలు కూడా వేసేస్తానండి. వేసేసి ఎవరు అడగలేదండి ఈ డౌటు, ఈ బాతుకి రెక్కలు చూపించమని ఎవరు అడగలేదు. నేను వేసేసి ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో మనకి ఈ బాతు చెప్తాను. ఇదిగోండి చెమ్కీస్ కొంచెం పోతున్నాయండి, కొంచెం ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా, కొంచెం పోతున్నాయి అన్నమాట. కానీ బాగుందండి, మెరిసిపోతూ చాలా బాగుంది. లైట్ ఆఫ్ చేసి చూపిస్తూ ఉండండి, ఒక్కసారి మెరుపు కనిపిస్తుంది మీకు. ఇదిగోండి ఇలా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే అండి, నేను ఈ రెక్కలు కూడా వేసేసి ఫైనల్ లుక్ చూపించేస్తా. నేను బాతుకి ఒక రెక్క అయితే వేసేసానండి. ఇంకొక రెక్క ఎలా వేయాలో నేను చెప్తాను, వేసేయండి. ఇక్కడ మనకి 2 బీడ్స్ ఉన్నాయి చూసారా, 6 బీడ్స్ ఫ్లవర్స్. దీనిలో ఈ బీడు 4 బీడ్స్ కనిపిస్తున్నాయి మనకి. 1 2 3 4. 4లో మిడిల్ 2 బీడ్స్ తీసుకోండి. 2 బీడ్స్కి 3 బీడ్స్ యాడ్ చేసేయండి. ఓకేనా? నేను యాడ్ చేసేసాను. ఇక్కడికి తీసుకొచ్చేసాను నీడిల్ని. ఇదిగోండి ఇక్కడికి తీసుకొచ్చా. ఇక్కడ మనకి 1 బీడ్ ఉంది, 4 బీడ్స్ యాడ్ చేయాలి. 4 యాడ్ చేయండి. ఇలా 4 యాడ్ చేసుకోవాలి. ఈ బీడ్లోకి 1 బీడ్కి 4 యాడ్ చేసాం, టోటల్ 5 అయిపోయింది. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఉందో చూసారా, ఈ బీడ్లోకి తీసుకొచ్చేయండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూసారా, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడ్ తీసేసుకున్నాము. ఈ బీడు ఈ మధ్య ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 6 బీడ్ ఫ్లవర్ అని చూసారు, దీనిలో ఈ బీడు. చూడండి నేను ఎలా తీసుకొస్తున్నాను. ఆల్రెడీ ఈ బీడ్లో నుంచి ఇది 1, ఇది 2. ఇలా ఇలా. ఓకే అండి, ఇప్పుడు చెప్తాయనండి. 1 2 3 బీడ్స్ ఇక్కడ ఉన్నాయి. 4 బీడ్స్ యాడ్ చేయాలి. 2 3 4. 4 + 3 7. ఇదిగోండి ఈ బీడ్లో నుంచి ఇది ఫస్ట్ బీడ్, ఇది సెకండ్ బీడ్. ఇదిగోండి ఇలా. మరలా ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఇక్కడ వరకు అయిపోయిందండి. మరలా ఈ 2 బీడ్స్ దగ్గరికి తీసుకురావాలి నీడిల్ని. ఓకేనా? ఇలా పట్టుకుని నేను తీసుకొచ్చేస్తున్నానండి. తీసుకొచ్చేసి ఈ పై బీడ్స్లోకి కూడా తీసుకెళ్ళిపోదాం. ఇక్కడికి ఈ 2 బీడ్స్ దగ్గరికి. ఇదిగోండి ఇక్కడికి తీసుకొచ్చేయండి నీడిల్ని. ఇక్కడ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ నుంచి ఈ 2 బీడ్స్ దగ్గరికి తీసుకొచ్చేయండి. ఇక్కడ ఆల్రెడీ 1 2 బీడ్స్ మధ్యవి తీసుకోండి. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, మిడిల్ 2 బీడ్స్ తీసుకోండి. 3 బీడ్స్ యాడ్ చేసేయండి. 3 బీడ్స్ యాడ్ చేద్దాం.
ఇక్కడ 2 + 3 5 ఇలా. ఓకే అండి, ఇలా రావాలి. ఇటు కూడా చూడండి ఇలా. దీన్ని ఇలా ఉంటే బాగుంటుందండి. ఇలా మరి ఇలా ముడుచుకుని ఉంటే బాగోదు. అందుకని మీరు ఏం చేస్తారంటే ఇలా ఉంది కదా, దీన్ని కిందకి తీసుకొచ్చేయండి. ఇక్కడికి కిందకి తీసుకొచ్చేసి ఇలా బెండి చేయండి. కొంచెం లైట్గా ఇలా బెండి చేసేయండి. చేసి ఈ బీట్లోకి అంటే శాంతం స్టార్టింగ్ ఉంది చూసారా, అక్కడికి తీసుకొచ్చేయండి. ఇలా ఇప్పుడు చూసారా, కొంచెం మనకి ఇలా పక్కకి వంగినట్టుగా మనకి బాతురు ఇలా గ్యాప్ కనిపించాలన్నమాట. ఇలా అయితేనే మనకు అందం అనిపిస్తుంది. ఓకే అండి, ఇలా వేసేయండి. కిందకి తీసుకొచ్చేసి ఇక్కడ నాటు వేసేయండి. ఇంకా వేసేయండి. ఇలా స్ట్రాంగ్గా వేసేసుకోండి. ఇలా ఇలా చక్కగా స్ట్రాంగ్గా వేసేయండి అబ్బా. నాట్ అనేది వేసేసి ఒక బీడ్లో తీసుకెళ్ళిపోండి అబ్బాయి. ఏదో ఒక బీడ్ ఎక్కడైనా సరే ఒక బీడ్లో తీసుకెళ్ళిపోయి కన్వీనియంట్గా ఉన్న బీడ్లోకి మీకు తీసుకెళ్ళిపోండి. నేనైతే ఈ బీడ్లో తీసుకొచ్చేసాను. పట్టేస్తూ ఉంటాయండి. కొంచెం జాగ్రత్తగా నిదానంగా వేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను. ఓకే అండి, మనకి బాతు రెక్కలు కూడా రెడీ అయిపోయినాయి. పూర్తిగా రెడీ అయిపోయిందండి బాత్ అనేది. చూడండి ఒక్కసారి. ఓకేనా, ఇదండి మీ డౌట్ అంతా క్లియర్ చేసేసానండి ఈ వీడియో ద్వారా. లక్ష్మి గారు చూసి అల్లుకోండి మీరు. ఇదిగోండి ఇలా మొత్తం రెక్కల బాతు చక్కగా రెడీ అయిపోయింది మనకి. టోటల్ లుక్ ఇది. షైనింగ్ బీడ్స్తో అల్లానమాట. ఇది పార్ట్ 1 అది చూసండి. పార్ట్ 2 హెడ్ పార్ట్ చూసేయండి. మరలా దానిలోకి వెళ్ళిపోండి. ఒకవేళ ఈ రెక్కలు అర్థం కాకపోతే మీరు సాధ్యమైనంత వరకు అర్థమవుతుందండి. ఇదిగోండి చూడండి, ఇటు కూడా వేసి చూపిస్తాను. ఇలా ఇదిగోండి ఇలా బాతు రెక్క ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. అక్కడ 2 ఫ్లవర్స్ ఉన్నాయి కదా, డార్క్ స్కై బ్లూ. దానికి 2 బీడ్స్ తీసుకున్నాము, 3 బీడ్స్ యాడ్ చేసాము. ఆ 3 బీడ్స్కి మధ్య బీడ్కి 4 బీడ్స్ యాడ్ చేసాము. ఆ పైన 1 బీడ్, తర్వాత 4 బీడ్స్, చివరికి పైన ఉందో చూసారో 3 బీడ్స్. స్క్రీన్ మీద కనిపిస్తుంది కూడా చూడండి, నా మాట కాకుండా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈనాటి వీడియో మన సబ్స్క్రైబర్స్ డౌట్స్ అన్నీ క్లియర్ చేశాను అనుకుంటున్నాను బాతల్లే విధానంలోనూ. ఓకేనా, అల్లుకున్న తర్వాత ఇప్పుడు మీరు కామెంట్ చేశారు కదండి డౌట్ ఉందని చెప్పేసి. అల్లుకున్న తర్వాత మేము అల్లేసుకున్నామండి, మా డౌట్ క్లియర్ అయిపోయిందని చెప్పి కామెంట్ పెట్టేయండి అబ్బా. మీకోసం స్పెషల్గా అల్లాను కాబట్టి మీరు పెట్టేయండి. మీకల్లా అండి నేను అనుకుంటాము లక్ష్మి గారు మీకోనో ఇక్కడ అర్థంగా అయ్యి ఉండదు అనుకుంటున్నా. ఎంతసేపటికి మనకి ఏంటంటే ఇక్కడ 3 బీడ్సే వస్తాయండి. 3 బీడ్స్లో మనకి ఇంత హెడ్ పార్ట్ ఎలా వచ్చింది అనేసి ఒక డౌట్ ఉంటుంది. ఇక్కడే మీరు తప్పు వేసి ఉండొచ్చు నా దృష్టిలో. ఈ నెక్ పార్ట్లో హెడ్ పార్ట్ ఫస్ట్ పాయింట్ ఉంది చూసారా, ఇక్కడే డౌట్ వేసి ఉండొచ్చు. ఓకే అండి, ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మరలా టెడ్డీ బేర్కి నేను హెడ్ పార్ట్ ఆల్రెడీ అల్లేసుకోమని చెప్పా కదండి. గర్ల్ టెడ్డీ బేర్ వెళ్ళేసేద్దాము. ఆల్రెడీ బాయ్ టెడ్డీ బేర్ వెళ్ళేసాం కాబట్టి హెడ్ పార్ట్ ఒకటి రెడీ చేసేసుకోండి. డ్రెస్సింగ్ మార్చేయటమేనండి. ఇది కూడా ఒక వీడియోతో అయిపోతుంది మనకి. ఈ బాడీ పార్ట్లోనే ఇక్కడ ఫ్రాక్ వేసేస్తే గర్ల్ టెడ్డీ బేర్ అయిపోద్ది అనమాట. కాళ్ళు చేతులు 2 ఒకే మోడల్ వచ్చేస్తాయి అల్లికంతా మీకు. ఓకేనా, ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో టెడ్డీ బేరు గోల్డ్ వెళ్ళే విధానం షేర్ చేస్తాను. వీడియోని చూడండి అబ్బా. మీరు చూసిన తర్వాత లైక్ చేసేయండి. మీకోసం మరలా స్పెషల్గా అల్లానండి. ఈ బాడీ పార్ట్ అల్లేసి హెడ్ పార్ట్, బాడీ పార్ట్ అల్లకపోతే మీ హెడ్ పార్ట్ నేను షేర్ చేయలేను. అందుకని చెప్పేసి మీకోసం అల్లి ఎప్పటికప్పుడు వీడియో చేశాను అనమాట. ఓకే అండి, ఇది వీడియో. బాయ్ అండి.